హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. ఈరోజైతే నా పిల్లలు ఈవినింగ్ టైం స్కూల్ నుండి వచ్చేటప్పటికి వాళ్ళకైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే పాలనైతే ఇలా వడబోసుకుంటున్నాను. పాలనైతే ఇలా ఎందుకు వడబోస్తున్నానంటే ఒకసారి అయితే పాలలో దోమ వచ్చింది. అప్పటి నుంచి అయితే ఇలా నేను పాలనైతే వడబోసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ పాలనైతే సిమ్లో పెట్టి వేడి చేసుకుంటాను. ఇంట్లో అయితే కొంచెం దోసపిండి ఉంది. ఈ దోసపిండిలో క్యారెట్ని అయితే ఇలా తురుముకొని వేసుకున్నాను. ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. తగినంత సాల్ట్ని అయితే వేసుకున్నాను. జీలకర్రని వేసుకొని ఈ పిండిని అయితే ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఈ పిండిలో అల్లము పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకుంటారు. నేనైతే ఇలా వేయను, మా పిల్లలకి ఇష్టం ఉండదు. ఈ పిండితో నేను గుంట పునుగునాలు చేద్దాం అనుకుంటున్నాను. పిండి కొంచెమే ఉంది కదా అని సేమియా ఉప్మాని అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసి తాలింపు గింజలు, పల్లీలు, ఎండుమిరపకాయలని వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే కరివేపాకుని అయితే వేసుకున్నాను. 1 కప్పు సేమియాని అయితే వేసుకుంటున్నాను. సేమియా ఉప్మా చేసేటప్పుడు సేమియాని మాత్రం ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఎర్రగా ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ని అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు సేమియాకి అయితే 1.5 కప్పు వాటర్ని అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని సిమ్లో 5 నిమిషాల వరకు ఉడికించుకుంటున్నాను. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకో 2 నిమిషాల వరకు సేమియాని అయితే ఉడికించుకుంటున్నాను. ఈ లోపైతే సాయంత్రానికి ఎగ్ కర్రీ చేద్దామని ఇలా ఎగ్స్ని అయితే ఇలా కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. నేను ఎగ్స్ తెచ్చిన రోజే శుభ్రంగా కడిగేసుకొని ఇలా బాస్కెట్లో అయితే పెట్టేసుకుంటాను. ఇలా ఎగ్స్లో వాటర్ని వేసుకొని కొంచెం సాల్ట్ని వేసి మూతని పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే ఎగ్స్ అయితే బాగా ఉడికిపోతాయి. ఈ లోపైతే సేమియా ఉప్మా కూడా అయిపోయింది కదా, దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈలోపు పిండి కూడా రెడీ అయిపోయింది కదా, ఈ కుక్కర్ని అయితే వేరే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు గుంట పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని అయితే దీంట్లో వేసుకుంటున్నాను. ఈ పిండితో పునుగులైనా చేసుకోవచ్చు, దోశలైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా గుంట పొంగనాలని వేస్తున్నాను. మా పిల్లలైతే వీటిని ఇష్టంగా తింటారు. ఇలా 2 వైపు కూడా ఎర్రగా కాల్చుకుంటున్నాను. ఇలాగే మిగతా పిండిని కూడా వేసేసుకుంటున్నాను. మా పిల్లలైతే మార్నింగ్ పూట అంత ఇష్టంగా తినరు. సాయంత్రం అయితే స్కూల్ నుంచి వచ్చేటప్పుడే బాగా ఆకలితో వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు అయితే ఇలా టిఫిన్ వండి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా సాయంత్రం కూడా డిన్నర్ కూడా అంత ఇష్టంగా తినరు, పాలు తాగేసి నిద్రపోతారు. ఇలా మొత్తం ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ లోపైతే కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చేసింది. దాన్ని అయితే స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ ఎగ్స్ని అయితే ఇప్పుడు మనము పైన ఉన్న పెంకునైతే తీసేసుకుందాము. ఇలా కొంచెం వాటర్ని వేసుకొని ఈ ఎగ్స్ని కూడా ఇలా పైన ఉన్న పెంకునైతే తీసేసుకున్నాను. ఇప్పుడైతే నా కోసం కొంచెం టీని అయితే పెట్టుకుంటున్నాను. ఇలా బౌల్లో కొంచెం వాటర్ని వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం పంచదారని వేసి టీ పొడిని అయితే వేసుకొని పాలని వేసి టీని అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ పూట తాగను, సాయంత్రమే కొంచెం ఎప్పుడైనా ఒకసారి తాగుతాను. ఈ లోపైతే నా పిల్లలు వచ్చేసారు, వాళ్ళకైతే ఇలా వేసి పెట్టేసి ఇచ్చేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.